రైతులకు అండగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంది మీరు ఇచ్చిన మాట? ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ జీవితాలు ఆగమైపోయి వాళ్ళందరూ కూడా ఇవాళ పరేషాన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిత్రులారా, ఇవాళ అన్ని వర్గాల్లో ఆలోచన స్టార్ట్ అయింది. ఇలా సమాజంలో ముగ్గురే ముఖ్యమైనటువంటి వాళ్ళు. 1 రైతులు, 2 మహిళలు, 3 పేదలు. ఈ ముగ్గురిని ముంచింది కదా కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఇస్తాన్న 2500 పెట్టింది. పేదలు ఆసరా పెన్షన్ అందుకునే 42 లక్షల మందిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇవాళ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ఎన్ని చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, మరి మక్కలకు వడ్లకు అన్ని పంటలకు 500 బోనస్. ఇన్ని మాటలు చెప్పిండ్రు, ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఒక్కటి కూడా అమలు చేయలే. రైతులకు నట్టేట ముంచిండ్రు. మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నా వద్దా? మీరు ఆలోచన చేయాలి. అందువల్ల రేపు ప్రజలకు మనం ఒకటే చెప్పండి. మొన్న మేము అసెంబ్లీలో కొట్లాడినామా లేదా? గట్టిగానే కొట్లాడినామా? ఇంకా గట్టి కొట్లాడాలా వద్దా? ఆ శక్తిని మీరు ఇవ్వాలి. ఆ శక్తిని మీరు ఇవ్వాలి. రేపు వరంగల్ ఎంపీ మనం గెలిపించుకున్నామనుకో, నేను మాట్లాడగలుగుతా. నీకు సురుకు పెట్టింది వరంగల్ ప్రజలు. నువ్వు మోసం చేసినావు గనుక పార్లమెంట్ ఎన్నికల్లో నీ గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇచ్చిన మాట నిలబెట్టుకోని బల్ల గుద్ది కాంగ్రెస్ పార్టీని నిలదీయగలుగుతాం. మేము ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీసుకుపోవాలి. ఆత్మస్థైర్యంతో ఉండండి. ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు మనకు. మీలాంటి నిజమైన ఇలా కడియం సీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే కేశవరావు లాంటి వాళ్ళు, లేదా 1-2 నాయకులు పార్టీ నుంచి పోవచ్చు. నాయకుల్ని కొనగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, నాయకులను ప్రలోభపరచగలుగుతాడేమో రేవంత్ రెడ్డి, కానీ ఆత్మగౌరవం గల పోరాట ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళను కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా కార్యకర్తల్ని కొనలేవు, మా తెలంగాణ ప్రజల్ని కొనలేవు. 1-2 నాయకులు తీసుకుంటా కావచ్చు, భయపెట్టించో బుదిగరిచ్చో ప్రలోభాలకు గురి చేసి. కానీ అలా వేల లక్షల సైన్యం, కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడలేదా? పరకాల ఉప ఎన్నికల్లో అటుకులు బుక్కుంటా మేము డాబాల మీద పండుకుంటా, యాప చెట్ల కింద, నుల్క మంచాల కింద పండుకొని సంగెం మండలంలో పనిచేసినాం మేము. ఇదే స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో గల్లీ గల్లీ గ్రామం మా పెద్ద సుదర్శన్ రెడ్డి ఎండాకాలంలో నడిస్తే కాళ్లకు పొక్కులొచ్చి రక్తం గారుతుంటే కూడా భయపడకుండా ఆ రోజు ఈ స్టేషన్ గన్పూర్ లో గులాబీ జెండా ఎగిరేసి చూపించినటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల కొంతమంది మాట్లాడుతున్నారు, ఏగా బీఆర్ఎస్ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం మేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఏది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఇది అమాస కూర్చుంది పుణ్యానికి పోతుందని, ఇది పాలపొంగని, దీని పని అయిపోయిందని చాలా మంది మాట్లాడింది. ఎవడు పోయిండు? మాట్లాడిన వాళ్ళ రాజకీయ జీవితం శూన్యమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైంది తప్ప బీఆర్ఎస్ పార్టీ పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం గులాబీ జెండా ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉండి తీరుతుంది. ఎవడో ఏదో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ టైం లేదు. మీ అబద్ధపు మాయపు మోసపూరిత వాగ్దానాలను విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మీ అహంకారాన్ని దించుతారు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి నేను మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇలాంటి కష్టమైన సమయంలో ఇన్ని గోబల్స్ ప్రచారం చేసేటప్పుడు ఇంత గట్టిగా వచ్చిన మా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. ఎప్పటికి మరువం. ఒక్క విషయం మాత్రం పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ కష్ట సమయంలో ఎవరైతే పార్టీని వదిలిపోయినరో ఎట్టి పరిస్థితుల్లో వారిని తిరిగి పార్టీలో తీసుకునే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారి పట్ల మాత్రం పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. అప్పుడప్పుడు నిజంగా నాకు కూడా బాధ అవుతుంది. ఈ మధ్య అక్కడక్కడ మన కార్యకర్తల్ని అక్రమంగా కేసులు పెట్టుడు, జైళ్లలో పెట్టుడు. ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు మహిపాల్ రెడ్డి పటాన్ చెరువులో
ఆయన జైల్లో తమ్ముడిని జైల్లో పెట్టి నువ్వు వస్తావా బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్లకు వస్తావా రావా ఈ రకంగా బెదిరిస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కానీ 10 ఏళ్ళు మనం గవర్నమెంట్లో ఉంటే అసలు ఎప్పుడన్నా అటువంటి ఆలోచన చేసినామా? ఉరికిస్తుండే కేసీఆర్. ఏమాయా భూపాలపల్లి మెడికల్ కాలేజ్, ఏమాయా మహబూబాద్ మెడికల్ కాలేజ్, ఇంకెప్పుడు బిల్డింగ్ కడతారు? కేసీఆర్ కిట్ పోయిందా లేదా? న్యూట్రిషన్ కిట్ అందిందా లేదా? ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో మహబూబాద్ డోర్నకల్ దాకా నీళ్లు ముట్టినాయా లేవా? ఇదే తపన ఉంటుండే మాకు. ఆసర పెన్షన్ అందిందా లేదా? కరోనా వచ్చింది ఒకసారి. కరోనా వస్తే మా ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖ నిరంజన్ రెడ్డి గారిని మీటింగ్ పిలిచింది కేసీఆర్ గారు. మా అందరినీ కూర్చోబెట్టి మీటింగ్లా ఏమైందా మరి మే నెల అప్పుడే ఎండాకాలం వచ్చింది కరోనా, యాదుకుంది కదా మీకు, ఏప్రిల్ మే. ఇక కరోనా అయిపోయి అప్పటికప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయింది. మమ్మల్ని పిలిచిండ్రు. ఇక వానలు వస్తాయి, వారం 10 రోజులు అయితే తొలి చినుకులు వస్తాయి, రైతు బంధు పడాలిగా తయారున్నారా అన్నాడు. మా ఆర్థిక శాఖ వాళ్ళు ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినా మందులు గోళీలు మాస్కులు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఖజానా ఖాళీ ఉన్నా సార్ మా దగ్గర ఏం లేవు అన్నారు. కేసీఆర్ ఒక మాట అన్నాడు ఆ రోజు, అరే ఎట్లెట్లుంటదే మా రైతులే దొరికిండ్రా మీకు, మా నోరు లేని సంఘం లేని మా రైతులే మీకు దొరికిండ్రా? మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేయి, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్ చేయి, ఏం బంద్ చేస్తావో చెయ్యి, రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వాల్సిందే అన్నాడు కేసీఆర్. అంటే కరోనా వచ్చిన కష్టమైన సమయంలో కూడా 2 ఏళ్లు రైతు బంధు టైం మీద కేసీఆర్ వేసిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు మనం కుప్పబెట్టి, ఆనాడు మనం ఎన్నికల ముందు వేస్తామంటే ఉన్న పైసల్ని ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి ఆగబెట్టి 4 నెలలైనా ఇప్పటికీ రైతు బంధు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోలేదా వీళ్ళు? మున్పటి లెక్క కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు బాయిల కాడ కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, ఊర్ల కొన్న బోరు బండ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయి గడ్డల మీద క్రేన్లు పెట్టి గజం పూడిక తీత మోపైంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలా ఏం చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతుండు. ఊర్లలో పోయి చూడు, మా దయన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లీ గల్లీకి ఇవాళ ఎన్ని అద్భుతమైన సీసీ రోడ్లు అయినాయి గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, మన పట్టణాలు మహబూబాద్ పట్టణం కానీ, జనగామ పట్టణం కానీ, భూపాలపల్లి అయితే 10 కిలోమీటర్ల మా మధుసూదనాచారి గారు అప్పుడు కేసీఆర్ పట్టుకపోయి 10 కిలోమీటర్ల అదే పిచ్చిండు 4 లైన్ రోడ్. లైట్లు ఎంత అద్భుతంగా మారినాయి ఈరోజు. ఇవాళ వాళ్ళు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏందో కూడా చూస్తున్నారు. అందువల్ల మీరు ఏమి అధైర్యపడకండి. ఖచ్చితంగా 600 అటున్న సూర్యుడు ఇటు పొడిచినా రేపు ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కొట్లాడదాం. కానీ ఈ తాప మాత్రం మళ్ళీ ఈ దొంగల్ని చేర్చుకునేది లేదుగా. ఇగో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలు, ఈ ఉద్యమకారులు ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, వీళ్ళే జడ్పీ చైర్మన్లు కావాలి. ఎవరైతే ఈ కష్టమైన సమయంలో ఉన్నారో రేపు వాళ్లే నాయకులను తయారు చేసుకుందాం. మీ నుంచే నాయకులను తయారు చేసుకుందాం. ఇక బయట పార్టీల నాయకులు ఖచ్చితంగా దీని దిశగానే మనం ముందుకు పోదాం. మీరు కూడా ధైర్యంగా ముందుకు పోండి, ప్రజల్లో చర్చ పెట్టండి. మనమేం పెద్ద ఇప్పుడు మీ అందరికి ఫోన్లు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీ ఫోన్లలో వేస్తా. చక్కగా ఒక ఇంటికి పోండి, మొదలు చెల్లె కనబడ్డది అనుకో, చెల్లె వీడియో చూపి 2500 ఇస్తా. వచ్చినాయా చెల్లె? రాలే. ఇక కారు గుద్దు అవి వచ్చేటట్టు చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, 15,000 వీడియో చూపి, పడ్డాయా అన్న రైతు బంధు 15,000, వడ్లకు వచ్చినాయా 500 బోనస్ వీడియో చూపి, పడలేదా కారు గుద్దు. ఇక మా కేసీఆర్ సార్ రేపు అసెంబ్లీలో గట్టికి కొట్లాడతాడు, ఇప్పిస్తాడు అని చెప్పాలి. సో అట్లా ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మనం ఇది చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా, వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరుకుతాయి, తీసుకోండి 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు. కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒక్కనాడు మనల్ని చేస్తారు. కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు, మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది,
మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండు పార్టీలు ఒకటైన, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒకటైండు. మీరు గమనిస్తుండో లేదో. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటాడు? ఈ అదానీ చోర్ హే అంటాడు. ఈ అదానీ అంటే ఆయన బీజేపీ ఏజెంట్ అంటాడు. అదానీ దగ్గర బీజేపీ డబ్బులు ఉన్నాయంటాడు. మరి రేవంత్ రెడ్డి పోతాడు, అదానీని అల్పించుకుంటాడు, అలాయి బలాయి చేసుకుంటాడు. फिर आप किसको पागल बना रहे लोग? या राहुल गांधी का जवाब सही है या रेवंत रेड्डी का सही है? रेवंत रेड्डी बोलता अदानी चोर है, राहुल गांधी बोलता है अदानी बहुत अच्छा है. अब किसको बात सुनना है? हमारे मुसलमानों के भाइयों से भी एक ही बात बोलना चाहता हूं. ये रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है. परसों मोदी साहब हैदराबाद आए तो इन्हें बोलता है, ये बड़े भाई आपका दुआ रहना, आगे भी आपका आशीर्वाद रहना. आगे भी बोले तो आगे भी बीजेपी जीतना चाहता है, आगे भी मोदी साहब प्रधानमंत्री बनना चाहता है. अब अगर से आप कांग्रेस के मुख्यमंत्री है तो क्या बोलना? इस बार देश में हमारा कांग्रेस का हुकूमत आएंगे बोल के बोलना. लेकिन मोदी साहब के बाजू ठहर के आगे भी आपका आशीर्वाद होना, बोले तो आगे भी आप ही प्राइम मिनिस्टर है, आगे भी बीजेपी जीतता है. ये अंदर से बीजेपी से मिला हुआ है. ये ऐसे लोगों को हमारे मुसलमान भाइयों बहनों भी सोचने का जरूरत है. ये लोग क्या बोले मैनिफेस्टो में? माइनॉरिटीज के लिए हर साल बजट में 4,000 करोड़ रुपया रखते बोल के बोले, लेकिन बजट में रखे सिर्फ 2,200 करोड़ रुपए. जब केसीआर साहब थे, रमजान के तोहफा अपने घर पे आते थे. कांग्रेस आ गया, तोहफा बंद हो गया. आया क्या तोहफा? तोहफा गया. इफ्तार दावत इफ्तार भी इस साल अभी तक नहीं करे. ये लोगों को पहले मालूम है कोड आता है बोल के.